హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీలో చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ఒక మార్కు పక్కాగా వచ్చే టాపిక్. బిరుదు లేదా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైకాలజిస్టుల గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఇందులోంచి ఒక మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి ఈ కష్టాన్ని మీరు గమనించి గుర్తించి ఒక లైక్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటి పెట్టండి. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే విల్హెల్మ్ వూంట్, జర్మనీ దేశస్థుడండి. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వూంట్. రెండవది, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ ప్రతిపాదించారండి. ఈయన గిల్ఫర్డ్ అమెరికా దేశస్థుడు. మూడవదండి, ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది దర్స్టన్. ఈయన కూడా అమెరికా దేశస్థుడేనండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాము. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించింది గార్డెనర్, అమెరికా దేశస్థుడండి. అదేవిధంగా ఐదవది, గెస్టాల్ట్ వాద మూల పురుషుడు ఎవరు అంటే వర్ధిమార్ అండి, జర్మనీ దేశస్థుడు. ఆరో బిట్ అండి, సంరచనాత్మక వాద మూల పురుషుడు విల్హెల్మ్ వూంట్ అండి. నెక్స్ట్, ప్రవర్తనవాద మూల పురుషుడు జేబీ వాట్సన్ అండి. ప్రవర్తనవాది కదా ఆయన. ప్రవర్తనవాద మూల పురుషుడు జేబీ వాట్సన్. ఎనిమిదో బిట్ అండి, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టింది ఎవరు? విలియం స్టెర్న్. ఈయన కూడా జర్మనీ దేశస్థుడే. నెక్స్ట్ బిట్, మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాద పితామహుడు. నెక్స్ట్ బిట్ అండి, పదవది, భాషా వికాస సిద్ధాంతమును ప్రతిపాదించింది నోమ్ చోమ్స్కీ అండి. మరి 11వ బిట్టు, నిర్దేశక మంత్రణంను ప్రవేశపెట్టింది విలియమ్సన్, అమెరికా దేశస్థుడండి. మరి 12వ బిట్టు, అనిర్దేశక మంత్రణంను ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. ఈయన కూడా అమెరికా దేశస్థుడే. 13వ బిట్ అండి, శ్రేష్టాగ్రహణ మంత్రణం. దీన్ని ప్రతిపాదించింది ఎఫ్సి థార్న్. 14వదండి, యత్నదోష అభ్యసన సిద్ధాంతం ధార్నుడెక్ అండి. 15వది, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు. 16వ బిట్ అండి, ఆదర్శాల సిద్ధాంతంను ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం బాగ్లే, అమెరికా దేశస్థుడు. 17వ బిట్ అండి, మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందినవాడండి. మరి 18వ బిట్ చూద్దాము. కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్ అండి, అమెరికా దేశస్థుడండి. నెక్స్ట్ బిట్, సమరూప మూలకాల సిద్ధాంతం ధార్నుడెక్ అండి. సమరూప మూలకాల సిద్ధాంతం ధార్నుడెక్. 20వ బిట్ అండి, ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం స్పియర్మెన్ ప్రతిపాదించాడండి. ఈయన ఇంగ్లాండ్ దేశస్థుడండి. 21వ బిట్ అండి, సంచిత వైఖరి మాపనిని రూపొందించింది గట్మెన్, అమెరికా దేశస్థుడండి. సంచిత వైఖరి మాపనిని రూపొందించింది గట్మెన్. 22వ బిట్టు, ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రతిపాదించింది గోల్మెన్, అమెరికా దేశస్థుడండి. మరి 23వ బిట్ చూస్తున్నట్లయితే మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్ అండి. మనోసాంఘిక వికాస దశలు ఉన్నాయి కదండి, మరి ఈయనే ప్రతిపాదించాడండి వాటిని.
నెక్స్ట్ పెట్టండి, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులవ్ అండి, పావులవ్ రూపొందించాడు. ఈయన రష్యా దేశస్థుడండి. నెక్స్ట్ బిట్టు 25వది, పరిశీలన అభ్యసన సిద్ధాంతం బండూరా అండి. ఈయన కెనడా దేశస్థుడండి. మరి ఇంత మంచి బిట్లను అందిస్తున్న ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరి మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాం. ఆల్రెడీ మన మిత్రులందరూ టెట్ రాయబోతున్న అభ్యర్థులందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. మరి 26వ బిట్ అండి, ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సెల్ఫ్ కాన్సెప్ట్ అని. ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్, అమెరికా దేశస్థుడండి. మరి 27వ బిట్టు, నైతిక వికాస సిద్ధాంతాన్ని కోల్బర్గ్ ప్రతిపాదించాడండి. ఈయన అమెరికా దేశస్థుడండి. నైతిక వికాసం. 28వ బిట్టు, ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఎవరు అంటే ప్రజ్ఞామాపన రూపొందించారు కదండి, ఆయన ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రాన్స్ దేశస్థుడండి. 29వ బిట్ అండి, కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్ అండి. కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు సిఎల్ హాల్. సహజ సామర్థ్యాలు సిఎల్ హాల్, అమెరికా దేశస్థుడండి. 31వ బిట్టు, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే, స్విట్జర్లాండ్ దేశస్థుడండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే, స్విట్జర్లాండ్ దేశస్థుడు. 32వ బిట్ అండి, అంతరదృష్టి అభ్యసనం కోహ్లర్ అండి. ఈయన జర్మనీ దేశస్థుడండి. ఈయన గెస్టాల్ట్వాది కదండి. అంతర్దృష్టి అభ్యసనం కోహ్లర్, జర్మనీ దేశస్థుడు. 33వ బిట్ అండి, సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్, అమెరికా దేశస్థుడండి. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్, అమెరికా దేశస్థుడు. 34వ బిట్ అండి, ప్రయోజనతవాద మూల పురుషుడు ఎవరు? మెక్డోగల్, అమెరికా దేశస్థుడండి. ప్రయోజనతవాద మూల పురుషుడు మెక్డోగల్. తప్పనిసరిగా ఒక మార్క్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ టెట్లో వచ్చి తీరుతుందండి. ఇది నా అనుభవం ద్వారా చెప్తున్న మాట అండి. మరి 35వ బిట్ అండి, సాంఘిక అంతరాల వైఖరి మాపనని ఎవరు ప్రవేశపెట్టారు? సాంఘిక అంతరాల వైఖరి మాపని బొగార్డస్, అమెరికా దేశస్థుడండి. 36వ బిట్ అండి, మొదటి ప్రజ్ఞా మాపని రూపకర్త ఎవరు? అదేవిధంగా మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే, ఫ్రాన్స్ దేశస్థుడండి. 37వ బిట్ అండి, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? హెర్బర్ట్. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్, జర్మనీ దేశస్థుడండి. 38వ బిట్ అండి, సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కర్ట్ లెవిన్, జర్మనీ దేశస్థుడండి. నెక్స్ట్ బిట్ 39వ బిట్ అండి, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అదేవిధంగా CAVD ప్రజ్ఞా పరీక్షను రూపొందించింది ఎవరు అంటే ఆయన థార్న్డైక్, అమెరికా దేశస్థుడండి. మరి చివరిగా లాస్ట్ బిట్ అండి 40వ బిట్టు, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బేటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలను రూపొందించింది ఎవరు అంటే ఆయన యార్క్స్, అమెరికా దేశస్థుడండి. మరి ఇంత మంచి వీడియోని మీకు అందిస్తున్నటువంటి ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి signing out.